దావోస్లో ఈసారి తెలంగాణ ధమాకా నడిచింది. తెలంగాణకు దగ్గర 1,70,000 కోట్ల ఒప్పందాలు జరిగినాయి దావోస్ వేదికగాని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. దావోస్ పర్యటన నుంచి ఇవాళ వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి ఎయిర్పోర్ట్లో పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీ నాయకులు అందరూ కూడా ఇవాళ ఘన స్వాగతం పలికిరు. మనం ఆ విజువల్స్ కూడా అంతా చూస్తూ వచ్చినాం కదా. ఇది ప్రభుత్వం దావోస్ పర్యటన గురించి ఇచ్చిన ప్రెస్ నోటు. దావోస్లో తెలంగాణ ధమాకా, చాలా కొత్త ఒప్పందాలు చేసుకున్నాము అని ప్రెస్ నోట్ ఇచ్చారు. అయితే దీనికంటే ముందు అసలు దావోస్ అంటే ఏంటి అంటే, దావోస్ అనే ప్లేస్ స్విట్జర్లాండ్లో ఉన్న దగ్గర ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరుగుతుంది. దీనికి రాజకీయ నాయకులు పోతారు, పారిశ్రామికవేత్తలు పోతారు, అందరు పోతారు. అక్కడ అన్ని అంశాల మీద చర్చలు జరుగుతాయి. సామాజిక, రాజకీయ, ఆర్థికపరమైనటువంటి వాటి మీద ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరుగుతుంది దావోస్లో. స్విట్జర్లాండ్లో ఉంది ఇది. అక్కడికి అందరూ పోయి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు, దేశాలకు సంబంధించిన వాళ్ళు అందరూ వస్తారు. ఆడ అన్ని అంశాల మీద చర్చలు జరుగుతాయి. రాష్ట్రాలకి పెట్టుబడులను ఆహ్వానిస్తారు. ఇక్కడ నుంచి పోయినటువంటి వాళ్ళు అక్కడ ఆ ప్రాసెస్ ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా 2 రాష్ట్రాలకు సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పోతుంది. గతంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దావోస్కి పోతుండే. 2 సార్లు అధికారంలో ఉన్నప్పుడు దావోస్కి పోయిర్రు. సరే, ఏపీలో కూడా ఏపీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా పోతారు. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పుడు కూడా పోయిరు. అట్లనే తెలంగాణ రాష్ట్రం నుంచి ఇక్కడి సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ నుంచి సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ దావోస్కి పోయిర్రు. మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అంటే మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని అక్కడ అనేక అంశాల మీద చర్చలు జరుగుతాయి. వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు అందరూ వస్తారు, రాజకీయవేత్తలు వస్తారు, దాని తర్వాత పారిశ్రామికవేత్తలు వస్తారు. కాబట్టి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, ఇట్లా అనుకూలతలు ఉన్నాయి అనేది అక్కడ వాళ్ళతో మాట్లాడతారు పారిశ్రామికవేత్తలు. వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తే కనుక ఎంఓయూలు కుదుర్చుకుంటారు. ఎంఓయూలు కుదుర్చుకున్న తర్వాత ఏమవుతుందంటే, వాళ్ళు ఎంఓయూ వచ్చినంత మాత్రాన వాళ్ళు ఇక్కడ పరిశ్రమలు పెడుతున్నట్టు కాదు. ఎంఓయూలు చాలా మంది చేసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ నుంచి పోయినటువంటి వాళ్ళు మన రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఎవరైతే పోతారో వాళ్ళు ఇగో మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టుర్రి, మా దగ్గర ఇండస్ట్రియల్ పాలసీ ఇట్లుంది, మా దగ్గర ఐటీ పాలసీ ఇట్లుంది, మేము ఇట్లా పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళకి ఇట్లా రాయితీలు ఇస్తున్నాం, మా దగ్గర పెట్టుబడులు పెట్టుండి అని ఏ రాష్ట్రంకి సంబంధించి ఆ రాష్ట్రం వాళ్ళు అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ప్లస్ పాయింట్లన్నింటినీ కూడా అక్కడికి వచ్చినటువంటి ఇండస్ట్రియలిస్టులతో చర్చలు జరుపుతారు. జరిపిన తర్వాత వాళ్ళు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే కనుక ఎంఓయూ చేసుకుంటారు. ఎంఓయూ చేసుకున్న తర్వాత వాళ్ళు రాష్ట్రంకి వచ్చి చూసి ఇక్కడ పాలసీలను చూసి అనుకూలంగా ఉంటే, అనువుగా ఉంటే ఇక్కడ పెట్టుబడులు పెడతారు. ఎంఓయూ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు పెట్టుబడులు పెడతారు అని కాదు. ఎంఓయూలు చేసుకున్న ప్రతి ఒక్కరూ పెట్టుబడులు పెట్టరు. అసలు దావోస్కి ఎందుకు పోతుర్రు వీళ్ళు, అక్కడ ఏదో ఉన్నట్టు టైంపాస్ వ్యవహారం తప్ప ఇంకేది కాదు అనేటువంటిది గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా చాలాసార్లు మాట్లాడారు. అయితే అది ఏంది అనేది ఒక్కసారి చూడుర్రి. చూసిన తర్వాత ఇప్పుడు దావోస్లో తెలంగాణ రాష్ట్రానికి ఏమొచ్చినాయి పెట్టుబడులు, ఏముంది అనేది చూద్దాం ఒకసారి. ఇది గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడారు. మొత్తం పూటకం ఫ్రాడ్. ఆ వరల్డ్ ఎకనామిక్ కాన్ఫరెన్స్ లో ఆహ్వానం కాదు, సాధారణంగా ఎవరు పోయి దానికి ఇంత అమౌంట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే పిలుస్తారు. అపూర్వ గౌరవం అట. వీళ్ళు పోయేదో. ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడింది. బట్టి విక్రమార్క గారు కూడా మాట్లాడారు దీని మీద ఇదివరకు. అది కూడా ఒకసారి చూద్దాం. దావోస్ లో జరిగేటువంటి ఎంఓయూస్ అన్ని కూడా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మేము ఈ రాష్ట్రంలో పెడదాం అనుకుంటున్నాం అనే దానికోసం ఎంఓయూ. కానీ ఇక్కడ మళ్ళీ మేము న్యూ ఎనర్జీ పాలసీ ప్రకటించిన తర్వాత వి విల్ కాల్ ఫర్ ది ఓపెన్ టెండర్స్. ఇది దావోస్ గురించి గతంలో బట్టి విక్రమార్క గారు మాట్లాడింది. దీని తర్వాత ఒక్కసారి ఇది నిన్న ఇచ్చిన ప్రెస్ నోటు. ఏమని ఇచ్చారు? దావోస్లో తెలంగాణ ధమాకా, అసలు చాలా 1,64,000 కోట్ల పెట్టుబడుల వెల్లువ, కొత్త ఒప్పందాలతో 47,550 ఉద్యోగాలు వస్తాయట. ఇప్పుడు దావోస్లో ఒప్పందాలు చేసుకున్నారు కదా ఎంఓయూ, మన సీఎం రేవంత్ రెడ్డి అక్కడ వివిధ కంపెనీలతో ఎంఓయూలు చేసుకున్నారు కదా. ఆ ఎంఓయూల వల్ల 47,550 ఉద్యోగాలు వస్తాయి అని అంటున్నారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇదే అతిపెద్ద రికార్డట. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇప్పుడు చేసుకున్న ఎంఓయూలే పెద్దవి. 16 సంస్థలతోని
ఒప్పందాలు చేసుకుందంట తెలంగాణ ప్రభుత్వం. 16 సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే 4 రెట్లకు మించి పెట్టుబడులు, గతంతో పోలిస్తే 4 రెట్లకు మించి పెట్టుబడులు వస్తున్నాయి. ఇది అఫీషియల్గా వాళ్ళు ఇచ్చిందే. 16 సంస్థలతోని ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. గత ఏడాదితోని పోల్చితే 4 రెట్లకు మించి పెట్టుబడులు వచ్చినాయి. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇదే అతి పెద్ద రికార్డు. చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినాయి. పెద్ద ఎత్తున ఉద్యోగాలు కూడా రాబోతున్నాయి. 47,550 ఉద్యోగాలు వస్తాయి. వీళ్ళు ఎంఓయూ చేసుకున్నటువంటి కంపెనీలన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే ఇన్ని ఉద్యోగాలు వస్తాయి అనేది చెప్పారు. అయితే ఈ దావోస్కి పోవుడు ఇదే మొదటిసారి అంటే మొదటిసారి ఏం కాదు. పోయిన సంవత్సరం కూడా వేయరు. పోయిన సంవత్సరం కూడా ఇగో ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అని అన్నారు. కానీ కొంతమంది ఏం చెప్తున్నారంటే అసలు అన్ని వేల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అని చెప్పారు. కానీ అది ఏది కూడా అంటే ముందుకు పోలేదు. ఎంఓయూలు చేసుకున్నంత మాత్రాన మనం ముందే చెప్పుకున్నాం కదా, ఎంఓయూలు చేసుకున్నంత మాత్రాన కంపెనీలు వచ్చినట్టు కాదు. కంపెనీలు రాలేదు, ఒక్కరికి కూడా ఉద్యోగం రాలేదు అనేది ఒక వర్షన్. మరి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. పోయిన సంవత్సరం దావోస్లో ఎన్ని వందల కోట్ల పెట్టుబడులు చేసుకున్నారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పారు. ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి? ఎందుకంటే సంవత్సరం అయిపోయింది కదా. పోయిన సంవత్సరం ఇవన్నీ కూడా చేసింది. పోయిన సంవత్సరం ఎంతమందికి వచ్చినాయి, ఎంత పెట్టుబడులు తీసుకొని వచ్చినాము, ఎంఓయూలు చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రంకి వచ్చిర్రా, ఎంత పెట్టుబడులు తీసుకొచ్చిర్రు, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి దాంట్లో నుంచి అనేది ప్రభుత్వం చెప్పాలి. ఈ సంవత్సరం లెక్కలు చెప్పిర్రు. ఇప్పుడు చాలామంది ఏం అడుగుతున్నారంటే ప్రతిపక్ష పార్టీ అదే అడుగుతుంది. ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ అదే అడుగుతుంది. కొద్దిసేపటి కిందటనే కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడినట్టున్నారు. ఆయన కూడా అదే అంటున్నారు. ఇప్పుడు దీంట్లో ఎవరెవరితోని ఒప్పందాలు చేసుకున్నారు అనేది ఒక్కసారి చూపిస్తాను నేను మీకు. ఎవరెవరితో చేసుకున్నారు అంటే మెగా ఇంజనీరింగ్ 15,000 కోట్లు చేసుకున్నామన్నారు. ఫీనిక్స్ 250, అమెజాన్ వెబ్ 60,000, సన్ పెట్రోకెమికల్స్ 45,500, జేసీకే, జేఎస్డబ్ల్యూ గ్రూపు, ఇట్లా కొన్ని గ్రూపులు అన్నీ కలిపితే 1,78,000 కోట్ల 950 పెట్టుబడులు చేసుకున్నాము అని అఫీషియల్గా ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కలు. ఏ కంపెనీతో ఎన్ని వందల కోట్లు చేసుకున్నాము అనేది కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా ఇచ్చినటువంటిది ఇది. అయితే దీంట్లో కొద్దిసేపటి కిందట కిషన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారంటే మెగాకి సంబంధించినటువంటి దాని మీద, మెగా ఇంజనీరింగ్ సంస్థకి సంబంధించినటువంటి పెట్టుబడుల మీద ఏమంటున్నారు అయినా అంటే తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి దావోస్కి వెళ్ళి అక్కడ అగ్రిమెంట్ చేసుకుంటే ఏందో నాకు అంతే అర్థం కాలేదు ఇంతవరకు. తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరినీ దావోస్ తీసుకెళ్ళి అక్కడ అగ్రిమెంట్ చేసి ఏదో దావోస్కి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నట్టు ప్రచారం చేశారు. తెలంగాణలో ఉన్నోళ్ళతోని దావోస్కి పోయి అగ్రిమెంట్ ఏంది, ఇదైతే నాకు అర్థమైతలేదు. పెట్టుబడులు పేపర్లకి పరిమితం కావద్దు. తెలంగాణ నుంచి పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇతర రాష్ట్రాలకి పోతున్నారు అని అంటాడు ఆయన. తెలంగాణలో ఉన్నోళ్ళతో దావోస్లో అగ్రిమెంట్ ఏంది అని మాట్లాడింది మెగా వాళ్ళతోని. మెగా ఇక్కడే కదా ఉన్నది, కానీ దావోస్కి పోయి పెట్టుబడులకి సంబంధించి ఎంఓయూ చేసుకున్నాడు ఏంది, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని అక్కడికి పంపించి అక్కడ ఎంఓయూ చేసుకొని ఏదో దావోస్లో మేము ఎంఓయూ చేసుకున్నాము అన్నలాగా చెప్పుడు ఏంది అని కిషన్ రెడ్డి కొద్దిసేపటి కిందట ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఇదంతా లెక్కలు, ఇవన్నీ కూడా ఎంఓయూలో ఉన్న లెక్కలు. ఇవన్నీ ఉన్నంత మాత్రాన ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు వచ్చినట్టు కాదు. వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వస్తారు, అనుకూలంగా ఉన్నాయా, కరెక్ట్గానే ఉందా, మనం చెప్పినటువంటి పాలసీలు వాళ్ళు పెట్టాలనుకుంటున్నారా, ఏమైనా హడిల్స్ ఉన్నాయా అనేది అంతా చూసుకున్న తర్వాత పెట్టుబడులు పెడతారు. ఎంఓయూ జరిగినంత మాత్రాన పెట్టుబడులు వచ్చినట్టు కాదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే చెప్పింది, ఎంఓయూలు చేసుకున్నంత మాత్రాన వచ్చినట్టు కాదు అని. కానీ అప్పుడు మాత్రం వచ్చినాయి. ఎంఓయూలు చేసుకున్నటువంటి కొన్ని కంపెనీలు వచ్చినాయి, ఇక్కడ పెట్టుబడులు పెట్టినాయి. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అంటే, ఇప్పుడు అంటుంది ఏంటి అంటే బీఆర్ఎస్ పార్టీ గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఎంఓయూ చేసుకున్నటువంటి కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టినాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ దావోస్లో కొన్ని ఎంఓయూలు చేసుకొని వచ్చారు. కానీ ఒక్కరు కూడా ఆ కంపెనీలను ఇక్కడ పెట్టుబడులు పెట్టినట్టు, ఉద్యోగాలు వచ్చిందా లేదా, ఎన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టినాయి అనేది వైట్ పేపర్ రిలీజ్ చేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు ఇన్ని వేల కోట్లు వచ్చినాయి, ఇంతమంది పెట్టుబడి పెడతా అన్నారు ఇక్కడ అని అంటున్నారు కదా. లాస్ట్ ఇయర్ చెప్పినటువంటి లెక్కలలో ఎన్ని కంపెనీలు పెట్టినాయి, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి అనేటువంటిది వైట్ పేపర్ రిలీజ్ చేయాలి అని అంటున్నారు. దావోస్ అనేటువంటి దాని దగ్గరికి పోయి ఎంఓయూలు చేసుకొచ్చుకుంటున్నారు, కరెక్టే. తెలంగాణ రాష్ట్రంకి ఇన్ని వేల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి అని చెప్తున్నారు, ఓకే, సంతోషం. కానీ అవి ఎన్ని మెటీరియలైజ్ అవుతున్నాయి, ఎన్ని
కంపెనీలను స్టార్ట్ చేస్తున్నాయి, ఎంత పెట్టుబడి పెడుతున్నాయి, ఇక్కడ ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నారు అనేటువంటిది ఖచ్చితంగా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ పోయినటువంటి దానికి ఎంత పెట్టుబడులు వచ్చినాయి, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి అనేటువంటిది చెప్పాలి ఖచ్చితంగా సమాధానం. ఎందుకంటే ఈ సంవత్సరం ఇంత వచ్చినాయి అని చెప్పినప్పుడు పోయిన సంవత్సరం కూడా ఎంత వచ్చింది, అందులో ఎంత ఇంప్లిమెంట్ అయింది, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి అనేటువంటిది చెప్పాల్సిన అవసరం అయితే ప్రభుత్వం మీద ఉంది. దీన్నే ప్రతిపక్షాలు కూడా ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాయి.